సమానత్వం ఎక్కడుంది అని మీరు అనుకోవచ్చు. You may think that does Swami have equal approach to every మీరు person? నమ్మిన నమ్మకపోయిన నాకు అందరూ సమానమే. Whether you believe or you don't, all of you are equal to me. ఒక తల్లికి ఇద్దరు బిడ్డలు ఉంటారు. There are two children for a mother. ఒక బిడ్డకు జ్వరం వచ్చి చాలా జబ్బు చేసి కడుపు చెడిపోయింది, అజీర్ణ వ్యాధి వచ్చింటుంది. One of the two children is suffering from indigestion and having అమ్మ fever. అన్ని పండగ చేసి మంచి మంచి ప్రమాణం అంతా ఉంటుంటాయి, వండి ఉంటుంది. Mother has cooked delicious stuffs and everything is ready. ఒక కొడుకును మాత్రం లోపల పిలిచి మరే నువ్వు మంచి మంచి ప్రమాణం అంతా తిను అని వాడికి పంపిస్తుంది. Mother calls one child and asks her to take all the delicious food. ఇంకొక పిల్లవాడికి నువ్వేమి తినడానికి వీలేదు, గడ్డి మాత్రమే తాగొచ్చు చేసేస్తుంది. She commands the other child to observe the diet very ఇది strictly. తల్లికి ఉండినటువంటి భేదమా? Is it some kind of కాదు కాదు, war? వారి క్షేమాన్ని కోరి ఆ విధంగా గంజిస్తున్నారు. Wishing something good for the children, we receive. వాడు కడుపు చెడగొట్టుకున్నాడు. He has spoiled his own. అది ఎవరి తప్ప? అమ్మ తప్ప, బిడ్డ తప్ప? Is it mother's mistake? వాడు కడుపు చెడగొట్టుకున్నాడు కనుక వాడికి గంజేశారు. Because he has spoiled his stomach, the diet. వీడు ఆరోగ్యంగా ఉన్నాడు కాబట్టి వీడికి అన్ని వంటలు వడ్డించవచ్చు. As this other person is very healthy, he can eat any ఈ food. సత్యాన్ని గుర్తించుకోకుండా అమ్మకు భేదం కంటే ఏమైనా అర్థం ఉందా? Without recognizing this truth, if we are called అట్లే నేను కూడాను partiality. లోపల దుర్భావం ఉండేటువంటి వాడు దూర దూరమే పెడుతుంటారు. A person వాళ్ళ మొఖాలు కూడా చూడను. with bad thoughts, I keep him at a distance. I don't. వాడిపై ద్వేషం కాదు, I don't have any anger. వాడిపై కోపం కాదు. No hatred, no anger. ఎందుకంటే ఆ రోగానికి ఆ పథ్యమే సరిపోతుంది. For that disease, that particular వాడు diet. చక్కగా నడుచుకున్నటువంటి వాడు, If a person follows, భక్తి శ్రద్ధలతో ఉండినటువంటి వాడిని పలుకులిస్తాడు. if a person has devotion and interest, తద్వారా వీళ్ళలో వీళ్ళకి ద్వేషాలు వస్తుంటాయి. సో వాడిని పలకరించాడు, నన్ను పలకరించలేదు, ఇది చాలా సంకుచితమైనటువంటి భావాలు. and if you develop some kind of difference between ఎవరెవరు ఎంత పోతారో అంత పాత్రకు తగినంత మాత్రమే వస్తుంటాయి. water which can be carried in a vessel depends upon the size of నీ the vessel. దోషము కాదది. It is not the mistake of the నువ్వు water. అంతటి పాత్ర మాత్రమే పెట్టుకున్నావు, అది నీ దోషం. You have a small vessel that can carry కనుక water. భక్తిని అభివృద్ధి పరచుకొని స్వామి ఆజ్ఞను శిరసా వహించి డిసిప్లిన్ మీరు చక్కగా నడుచుకుంటున్నాడు. ఎంత